మరోమారు బంగాళాఖాతంలో పాకిస్తాన్ తన యొక్క ప్రెజెన్స్ను మళ్ళీ పెంచుకోబోతోందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి ఈ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం పాకిస్తాన్ చైనా బేస్డ్గా డెవలప్ అయినటువంటి సబ్మెరైన్స్ హ్యాంగర్ సబ్మెరైన్స్ని ఇప్పుడు మళ్ళీ 8 సబ్మెరైన్స్కి ఆర్డర్ ఇచ్చింది. మరి అందులో ఒక సబ్మెరైన్ కూడా వాళ్ళకి డెలివరీ చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇంటర్నేషనల్ వాటర్స్ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు నియుక్తం చేసి దాని ద్వారా భారత్పై నిఘా పెంచాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నట్టు ఇప్పుడు నిఘా వర్గాలు మనకు తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు 1971 తర్వాత అంటే దాదాపు 55 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ ఎందుకు బంగ్లాదేశ్తో ఏర్పడినటువంటి ఆ మైత్రితో ఎందుకు ఇప్పుడు ఈ బంగాళాఖాతంలో ఈ విధంగా తన యొక్క ప్రెజెన్స్ను మళ్ళీ డెవలప్ చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉంది. దీని వెనక అసలైనటువంటి మెయిన్ యాక్టర్ ఎవరు అంటే ది స్టేక్ హోల్డర్ అని మనం అంటాం. ది ఎంటైర్ ఆపరేషన్కు కీలకమైనటువంటి దేశం ఏది అనేటువంటి అంశాలని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందువల్ల అంటే ఇది చాలా ఆసక్తికరమైనటువంటి ఒక మూవ్ పాకిస్తాన్ చేసినటువంటిది కాబట్టి ఖచ్చితంగా దీని గురించి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది. 1971లో జరిగినటువంటి యుద్ధంలో ఎప్పుడైతే భారత్ విజయాన్ని సాధించి బంగ్లాదేశ్ అనేటువంటి దేశం యొక్క ఏర్పాటుకు ఒక తెరదీసిందో ఆ తర్వాత బంగాళాఖాతం వైపు కన్నెత్తైనా చూడలేదు పాకిస్తాన్ యొక్క నేవల్ ఫ్లీట్ అనేది నిజంగా చెప్పాలి అంటే చాలా పరిమితమైంది కంపేర్ టు ఇండియన్ నేవల్ ఫ్లీట్. మనకున్నటువంటి నేవల్ ఫ్లీట్ చాలా అపారం. ఇంకోటి ఇండిజినస్గా కూడా మనం తయారు చేసుకునేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాం. ముఖ్యంగా న్యూక్లియర్ సబ్మెరైన్స్ చేయడంలో కూడా భారత్ అద్భుతమైనటువంటి టెక్నాలజీని కలిగి ఉంది. మనకి ఈస్టర్న్ నేవల్ కమాండ్గా విశాఖపట్నం రీజన్ చాలా ముఖ్యం. బంగాళాఖాతం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్, దాని యొక్క ఈస్టర్న్ రీజన్. అలాగే ఈ యొక్క బంగాళాఖాతం యొక్క నైసర్గిక స్వరూపాన్ని కూడా మనం చూసినట్టయితే ఇట్ ఈస్ బార్డరింగ్ అపార్ట్ ఫ్రమ్ ఇండియా, ఇట్ ఈస్ బార్డరింగ్ విత్ థాయిలాండ్, ఇండోనేషియా, మయన్మార్ అంటాం అంటే బర్మా, అలాగే బంగ్లాదేశ్. ఇలా మనం చూసినట్టయితే ఈ అన్ని దేశాలతో కూడా సంబంధం ఉంది. శ్రీలంక ఇటు మరి ఇలా ఒక విస్తారమైనటువంటి స్పేషియల్ కంటెంట్ ఉన్నటువంటి ఈ బంగాళాఖాతం అంటే బే ఆఫ్ బెంగాల్ చాలా స్ట్రాటజిక్ అనమాట. ఎందువల్ల అంటే ఇండియన్ ఓషన్తో సంబంధం ఉన్నటువంటి ఈ బంగాళాఖాతం ఎలా అయితే సౌత్ చైనా సీ మనకు పసిఫిక్ ఓషన్కు సంబంధం ఉందో అలా ఇట్స్ పార్ట్ ఆఫ్ దట్ అనే మనం భావించాలి. మరి ఈ బే ఆఫ్ బెంగాల్ అనేటువంటిది చాలా స్ట్రాటజిక్. దీనివల్లే మనం అసలు ఈ పసిఫిక్ ఓషన్లో జరిగేటువంటి అనేక మార్పుల్ని చేర్పుల్ని మనం నిలువరించగలం, అలాగే నియంత్రించగలం కూడా. మరి ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్తో ఈ మధ్యకాలంలో పాకిస్తాన్కు ఒక మైత్రి అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. 2024లో హసీనా గవర్నమెంట్ ఎప్పుడైతే పడిపోయిందో కొన్ని అనూహ్యమైనటువంటి కారణాల వల్ల అప్పుడు బంగ్లాదేశ్లో సరికొత్త ఆలోచనలు వచ్చాయి. అప్పుడు కేర్ టేకర్ అయినటువంటి యూనస్ నేతృత్వంలో అసలు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆ దేశానికి కూడా తలవంపుగా మారేటువంటి కొన్ని నిర్ణయాలు ఆ కేర్ టేకర్ గవర్నమెంట్ తీసుకునింది. దాంట్లో 2 అంశాలను ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఒకటి, ఏ దేశం నుండి అయితే ఏ దేశంలో ఉండలేక ఇమడలేక ఏ దేశం చేసే అరాచకాలు తట్టుకోలేక భారత్ సహాయంతో పాకిస్తాన్పై యుద్ధం చేసి బంగ్లాదేశ్గా ఏర్పడినటువంటి ఆ ఈస్ట్ బెంగాల్ ఏదైతే ఉందో ఈరోజు ఆ ఈస్ట్ బెంగాలే బంగ్లాదేశ్ దేశం. మరి ఆ బంగ్లాదేశ్ మళ్ళీ పాకిస్తాన్కు దగ్గర కావడం కన్నా ఇక దిక్కుమాలిన పని ఏదైనా ప్రపంచంలో ఉండదనే నేను భావిస్తాను. ఎందువల్ల అంటే ఏ దేశంతో అయితే మీరు పోరాటం చేశారో, మీ యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి యుద్ధం చేశారో, దానికి భారత్ యొక్క సహాయం తీసుకున్నారో, ఈరోజు మీరిద్దరూ ఏకమై భారత్ను దూరంగా ఉంచాలని చేసే ప్రయత్నం కన్నా నీచమైనటువంటి పొలిటికల్ మూవ్ ఇక ప్రపంచంలోనే ఉండదు. మరి అటువంటి మూవ్ ఇటు బంగ్లాదేశ్ అటు పాకిస్తాన్ రెండూ చేస్తున్నాయి. మరి ఈ రెండింటిని పక్కన పెడితే మొదటి నుంచి కూడా భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని కైవసం చేసుకోవాలి, కబళించాలి అనేటువంటి ప్రయత్నంలో ఉంది చైనా. ఇప్పటికీ మనం చూసాం ట్రాన్స్ కారాకోరం ఏరియా మౌంటైనస్ రీజన్లోనూ, అలాగే యాక్సిన్ అనేటువంటి ఈ గ్లేషియర్ రీజన్లోనూ ఆ ఎంటైర్ గ్లేషియర్ రీజన్ కూడా చైనా తన కబంధ హస్తాల్లో ఉంచుకునేది. అంతటితో సంతృప్తి చెందకుండా
ఇంకా అరుణాచల్ ప్రదేశ్ కూడా మాదే అనేటువంటి ఒక సరికొత్త ప్రతిపాదనతో కూడా ముందుకు వస్తోంది. మరి ఇటువంటి నేతృత్వంలో నేపథ్యంలో అసలు భారతదేశానికే క్రౌన్ లాంటిది కశ్మీర్. మరి కశ్మీర్ అనేటువంటిది తరతరాలుగా అలాగే హిస్టారికల్గా మనం ఆ నేపథ్యం చూసినట్టయితే చారిత్రాత్మక నేపథ్యం కూడా భారతదేశానికి సంబంధించిన మూలాలు ఉన్నాయి. భారతదేశానికి సంబంధించినటువంటి ధర్మం ఉంది. భారతదేశానికి సంబంధించినటువంటి మతపరమైనటువంటి ఆచార వ్యవహారాలు కూడా కశ్మీర్లో యుగయుగాలుగా ఉన్నాయి. శారదాపీఠం లాంటి అతి పవిత్రమైనటువంటి సర్వజ్ఞ పీఠం కూడా అక్కడ ఉంది. అలాగే కశ్మీర్ శైవిజం అనే ఒక సరికొత్త బ్రాంచ్ కూడా అక్కడ ఉంది. మరి ఇన్ని చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యాలు ఉన్నా కూడా కశ్మీర్ను ఒక భాగమేమో పిఓకే ఆజాద్ కశ్మీర్ అంటూ ఈ గిల్గిట్ బెల్టిస్తాన్ రీజన్ను పాకిస్తాన్ కైవసం చేసుకునింది. అలాగే మరొక భాగాన్ని యాక్సెంచినే గ్లేషియర్ అలాగే ట్రాన్స్ కారాకోరం ఏరియాను అటు చైనా అది తన యొక్క స్వాధీనంలో ఉంచుకునింది. దీని యొక్క లక్ష్యం ఏంటి అంటే చైనా పాకిస్తాన్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ కావాలి. చైనాకు పాకిస్తాన్కు డైరెక్ట్గా ఇంటర్ఫేస్ కావడానికి వాటికి ఒక ఏరియా లేదు, వాటికి ఒక బార్డర్ ఏరియా అంటూ లేదు. కాబట్టి ఖచ్చితంగా బఫర్ పాయింట్గా ఈ యొక్క కశ్మీర్ రీజన్ను చూస్ చేసుకొని ఇన్ అండ్ త్రూ కశ్మీర్ బఫర్ ఆ రెండు దేశాలు కూడా సంయుక్తంగా భారత్పై దాడి చేయాలనే ప్రయత్నం చేస్తున్నాయి. అసలు భారత్పై దాడి చేసి భారత్పై గెలిచే సామర్థ్యం కానీ అటువంటి శక్తి కానీ పాకిస్తాన్కి ఏమాత్రం లేదు. అయినా కూడా ఇటు చైనా ఏం చేస్తోందంటే పాకిస్తాన్ ఒక పావులా వాడుకుంటూ భారతదేశం యొక్క ఆధిపత్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోంది. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి భూభాగాన్ని కైవసం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం కూడా చేస్తోంది. ఎందువల్ల అంటే ఈ రెండు ఏషియన్ మేజర్స్ మధ్య ఉన్నటువంటి ఇంటర్నల్ రైవలరీ అలా ఉంది. మనకు చైనాకు దాదాపు 3 నుంచి 4 వేల కిలోమీటర్ల యొక్క ట్రాన్స్ బార్డర్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా చైనా ఇన్ అండ్ త్రూ భూటాన్ అండ్ టిబెట్, ఇప్పుడు ముఖ్యంగా టిబెట్ అయితే చైనాలో ఒక భాగం అయిపోయింది. అలాగే తైవాన్ కూడా చేసుకోవాలనేటువంటి ఆలోచనలో ఉంది. అది ఎంతవరకు కృతకృత్యం అవుతుందో మనకు టైం విల్ టెల్. ఇప్పుడు ప్రస్తుతానికి టిబెట్ ఏరియా ద్వారా చైనా భారత్ను శాసించాలని ఇంకా ముందుకు రావాలని భారత్లో భాగాలను కలుపుకోవాలని చూస్తోంది. మరి ఇందులో భాగంగా పాకిస్తాన్కు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రకారం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కింద అనేక ప్రాజెక్ట్స్ చేస్తోంది. ముఖ్యంగా ఇవన్నిటి మధ్య ఏంటి అంటే పాకిస్తాన్ చైనా మధ్య ఒక ఎకనామిక్ కారిడార్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ను కూడా నిర్మించే ప్రయత్నం చేస్తోంది. కానీ భారత ప్రభుత్వం దీన్ని నిరసిస్తూ దాన్ని ఖండిస్తోంది. ఆ ప్రాజెక్ట్ అనేటువంటిది భారత భూభాగంలో ఉండటం వల్ల ఇది రెండు దేశాలకు సంబంధించిన దేశంలో ఆ రెండు దేశాలు ఎలా ఎకనామిక్ కారిడార్ని నిర్మించుకుంటాయి అనేటువంటి ఒక ఆక్షేపణను కూడా లేవనెత్తింది. అది నిజంగా కూడా సమంజసమే. ఎందువల్ల అంటే కశ్మీర్ ఇన్ ఇట్స్ ఎంటైరిటీ బిలాంగ్స్ టు ఇండియా, దాంట్లో అసలుకి ఏమాత్రం కూడా సందేహం లేదు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ కానివ్వండి, అప్పుడు పార్టీషన్ టైంలో చేసినటువంటి ఆ అప్రూవల్స్ కానీ వాటన్నిటిని కూడా తుంగలో తొక్కి ఇటు చైనా కానివ్వండి అటు పాకిస్తాన్ కానివ్వండి అవి ముందుకు వస్తూ భారతదేశంలో ఉన్నటువంటి మినరల్ రిచ్ అలాగే స్ట్రాటజిక్ పాయింట్ అయినటువంటి కశ్మీర్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇటు బంగాళాఖాతంలో కూడా చైనా తన ప్రెజెన్స్ను పెంచుకోవాలని ఈరోజు పాకిస్తాన్కి 8 హ్యాంగర్ సబ్మెరైన్స్ కూడా ఇస్తుంది. ఇవి కూడా వీటిలో ప్రత్యేకత ఏంటి అంటే డైరెక్ట్ ఎయిర్ ప్రపల్షన్తో ఆ టెక్నాలజీతో నడిచే ఈ సబ్మెరైన్స్ ఎక్కువ కాలం పాటు ఆ అండర్ గ్రౌండ్లో అంటే అండర్ వాటర్ ఉండగలిగినటువంటి సామర్థ్యాన్ని ఉంటాయి. కాబట్టి వాటి డిటెక్షన్ కానీ వాటి డీటైనింగ్ కానీ చాలా కష్టమవుతుంది. మరి అటువంటి సబ్మెరైన్ టెక్నాలజీని సబ్మెరైన్స్ను చైనాకి ఇవ్వటంలో అర్థం ఏంటి అంటే అసలు ఈ పాకిస్తాన్కి ఇవ్వటంలో చైనా ఆంతర్యం ఏంటి అంటే చైనా భారత్ను బంధించాలి అని చూస్తోంది. మనం బాగా ఆలోచన చేస్తే శ్రీలంకలో కూడా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద హంబన్ తోట అనేటువంటి వాళ్ళ కీలకమైన హార్బర్ని ఇప్పుడు చైనా చేజిక్కించుకుంది. మరి చైనా కంట్రోల్లో ఉన్నటువంటి ఆ ప్లేస్లోనే చైనా తన నిఘా నౌకను కూడా వార్షిప్ను కూడా అక్కడ పెట్టింది. భారత్ ఆక్షేపణ చేసినప్పుడు కేవలం మేము కొన్ని పరిశోధనల నిమిత్తమే ఆ నేవల్ ఆ షిప్ను అక్కడ పెట్టాము, వార్ టైం షిప్నని అంటోంది. కానీ
ఖచ్చితంగా అక్కడి నుంచి ఇస్రో అలాగే మన దేశంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ను స్ట్రాటజిక్ ఏరియాస్ పైన దృష్టి పెట్టింది అని ఇంటర్నేషనల్గా కూడా మనకు సమాచారం. మరి ఈ నేపథ్యంలో ఒకవైపు ఇటు శ్రీలంక నుంచి, ఒకవైపు అటు టిబెట్ నుంచి, ఒకవైపు పాకిస్తాన్ నుంచి, ఇంకోవైపు ఇప్పుడు మనం చూసాం ప్రతి దేశానికి కూడా ఇప్పుడు బంగాళాఖాతం అంటే మనకు కూడా భారత్కు కూడా తీర ప్రాంతం ఉంది కాబట్టి తీర ప్రాంతంలో ఏ దేశానికి ఉన్న 12 నాటికల్ మైల్స్ వరకు కూడా ప్రాదేశిక జలాలని అంటాం. అంటే దే ఆర్ అవర్ ఓన్ వాటర్స్. అక్కడ ఇంకొక దేశం వాళ్ళు రావడానికి వీల్లేదు. అలాగే డౌన్ 200 నాటికల్ మైల్స్ వరకు కూడా దాన్ని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్లేస్ అని అంటాం. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రొడ్యూస్ ఏదైతే ఉంటుందో, అక్కడ ఉన్నటువంటి నిక్షేపాలు ఏవైతే ఉంటాయో, అంటే బోత్ మెరైన్, ఇప్పుడు బయోడైవర్సిటీ కింద మనం చూసినట్టయితే ఫ్లోరా, ఫానా, మినరల్స్ ఇవన్నీ కూడా ఆ ఎకనామిక్ ఎక్స్క్లూజివ్ జోన్లో ఉన్నవన్నీ కూడా ఆ దేశానికే చెంది ఉంటుంది. కాబట్టి బియాండ్ 200 నాటికల్స్ ఇంటర్నేషనల్ వాటర్స్ అని మనం అంటాం. మరి ఆ ఇంటర్నేషనల్ వాటర్స్లో ఏ దేశపు షిప్ అయినా కూడా యథేచ్ఛగా తిరగచ్చు, దానికి ఎవరి ఆక్షేపణ ఉండదు. కాబట్టి ప్రస్తుతం పాకిస్తాన్ చేసేటువంటి కుట్ర ఏంటంటే చైనా ఇచ్చినటువంటి సబ్మెరైన్ తీసుకొని ఆ సబ్మెరైన్ను ఇప్పుడు బంగ్లాదేశ్తో ఒక మంచి సంబంధం ఉంది. ఈ మధ్యకాలంలోనే మనం చూసాం కరాచీ, చటోగ్రామ్. కరాచీనేమో పాకిస్తాన్ది, అలాగే చటోగ్రామ్ ఏమో బంగ్లాదేశ్. ఈ రెండింటి మధ్య సీ రూట్ అండ్ కామర్స్ కూడా డెవలప్ చేశారు. డైరెక్ట్ సీ రూట్ ఏర్పాటు చేసుకున్నారు, కామర్స్ కూడా డెవలప్ చేశారు. అలాగే ఈ మధ్యకాలంలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి వార్ టైం నేవల్ షిప్ కూడా చటోగ్రామ్లో పార్క్ చేయబడింది. మరి అది కూడా ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా భారత్ను దెబ్బతీయాలనేటువంటి ఒక సంకల్పంతో ఇటు చైనాతోనూ అటు బంగ్లాదేశ్తోనూ చేతులు కలుపుతోంది పాకిస్తాన్. మరి ఈరోజు ఈ సబ్మెరైన్ను తెచ్చి బంగాళాఖాతంలో ఉంచడంలో, అది ముఖ్యంగా బంగ్లాదేశ్ను ఒక ఫ్రెండ్షిప్ చేసుకొని బంగ్లాదేశ్తో పాటు అక్కడ బంగాళాఖాతంపై కూడా ఒక పట్టు సాధించాలని చూస్తోంది. మనం వేబ్యాక్ 1971లో కూడా చూసినప్పుడు మనకున్నటువంటి ఒక నేవల్ షిప్ను, వార్ టైమ్ షిప్ను అప్పుడు ఈ యొక్క సబ్మెరైన్లే, ఈ హ్యాంగర్ సబ్మెరైన్లే టోర్పెడో ప్లే చేయటం వల్ల దాన్ని పేల్చేశారు, ముంచేశారు. దానికి ధీటుగా భారత సైన్యం కూడా వాళ్ళ యొక్క ఘాజీ అనేటువంటి వార్ టైమ్ షిప్ను పేల్చేసింది. అయినా ఆ యుద్ధం 13 రోజుల్లోనే 1971 వార్ అనేటువంటిది కేవలం 13 రోజుల్లోనే భారత్ యొక్క ఈ యొక్క సైనిక శక్తిని తట్టుకోలేక, అంటే 3 లెవెల్స్లో అంటే ఎయిర్, నేవల్ అండ్ గ్రౌండ్ ఆపరేషన్స్ని తట్టుకోలేనటువంటి పాకిస్తాన్ అతిపెద్ద అంటే హిస్టారికల్ సరెండర్ కూడా చేసినటువంటి నేపథ్యంలో మనం చూస్తున్నాం పాకిస్తాన్ తను చేయలేనటువంటి, తను సాధించలేనటువంటి పనిని ఇటు చైనా ద్వారా ఇటు బంగ్లాదేశ్ ద్వారా సాధించాలని అనుకుంటోంది. అందువల్ల బంగ్లాదేశ్ వాటర్స్లో ఈ సబ్మెరైన్ ప్రవేశపెట్టి ఇటు ఈస్టర్న్ నేవల్ కమాండ్, అంటే భారత్కు సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి నేవల్ కమాండ్పై దృష్టి పెట్టాలి. అలాగే బంగాళాఖాతంలో తన యొక్క ప్రెజెన్స్ను 55 సంవత్సరాల తర్వాత మళ్ళీ తన ప్రెజెన్స్ని అక్కడ ఉంచటం ద్వారా భారత్కు ఒక ధీటైన సమాధానం ఇవ్వగలం. అలాగే భారత్కు కూడా భారత్లో జరిగే అనేక ఈ యాక్టివిటీస్ను కూడా మనం వెంటనే పసిగట్టేటువంటి ఒక అవకాశం ఉందని భావిస్తోంది పాకిస్తాన్. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ ఏరియా మనకు చాలా ముఖ్యం అండి. కమ్యూనికేషన్ లైన్స్ కానివ్వండి, అలాగే ట్రేడ్ లైన్స్ కానివ్వండి, ఇవన్నీ అక్కడ న్యూక్లియర్ సబ్మెరైన్ యాక్టివిటీకి ఈస్టర్న్ కమాండ్ అనేది మనకు చాలా ముఖ్యం. అందువల్ల ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ దృష్టి అంతా ఆ ఈస్టర్న్ కమాండ్ పైనే ఉంది. కాబట్టి ఈరోజు ఈ 8 సబ్మెరైన్స్ కూడా బంగాళాఖాతంలో మళ్ళీ ప్రవేశపెట్టడం ద్వారా పాకిస్తాన్ చైనా ఏదైతే ఆదేశాలు ఇస్తోందో ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తోంది అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏమీ లేదు. ఎందువల్ల అంటే ఇది నిజంగా పాకిస్తాన్ మూవ్ కాదండి, ఇది చైనా చేసినటువంటి కుట్రలో భాగంగా పాకిస్తాన్, ఎందుకంటే పాకిస్తాన్ అంటే చైనా చేతిలో ఒక రోబోలాగా మారిపోయినటువంటి నేపథ్యంలో చైనా ఏది చెప్తే పాకిస్తాన్ ఈరోజు విని తీరాలి. ఎందువల్ల అంటే పాకిస్తాన్ యొక్క దుస్థితి ఆ విధంగా ఉంది కాబట్టి పాకిస్తాన్ విని తీరాలి. చైనా చేతిలో ఒక కీలుబొమ్మగా మారిపోయిన నేపథ్యంలో ఖచ్చితంగా పాకిస్తాన్ అలా వింటోంది. ఇక బంగ్లాదేశ్ కూడా చైనా చేతిలోకే వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందువల్ల అంటే మనం చూసాం ఈ మధ్యకాలంలో బంగ్లాదేశ్ భారత్ను వదిలిపెట్టి చైనాకు దగ్గర అవుతున్నటువంటి నేతృత్వం
నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. మరి దీని ద్వారా చైనా ఏం చేస్తుందంటే ఒకవైపు పాకిస్తాను, మరొక వైపు బంగ్లాదేశ్ను, ఈ రెండింటినీ తన చేతుల్లో ఉంచుకొని, తన కమాండ్లో ఉంచుకొని, తన టెక్నాలజీతో భారత్పై దాడి చేయటానికి, అలాగే భారత్ యొక్క ప్రాభవాన్ని తగ్గించడానికి, భారత్ యొక్క ఎదుగుదలను అరికట్టడానికి విశ్వప్రయత్నం చేస్తోంది. మరి డెఫినెట్గా భారత్ కూడా ఈ అన్ని అంశాలను గమనిస్తోంది. అసలు సూత్రధారి ఎవరనేటువంటి ఒక అండర్స్టాండింగ్తోనే, అవేర్నెస్తోనే భారత్ కూడా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ 8 కాదు 800 తెచ్చి అక్కడ పెట్టినా కూడా భారత్ యొక్క శక్తి ముందు అసలు పాకిస్తాన్ ఈజ్ నథింగ్ బిఫోర్ భారత్. కాబట్టి భారత్ ఇప్పుడు సుశిక్షితమైనటువంటి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీతో ఉన్నటువంటి ఇండిజినస్ ఈ వార్, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి రెగ్యులర్ షిప్ బిల్డింగ్లో ఒక అగ్రగామిగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా భారత్ ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కోగలదు. పాకిస్తాన్ చేసేటువంటి తాటాకు చప్పుళ్లకు భారత్ ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడదు. సరి అయిన సమయంలో సరైనటువంటి సమాధానాన్ని ఖచ్చితంగా ఇస్తుంది అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.